డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. 2024లో జరగబోయే ఎలక్షన్లో ఒకటి మాత్రం మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా చెప్పదలుచుకున్నాము. ఒక కురుక్షేత్రం జరగబోతా ఉంది. ఆ కురుక్షేత్రంలో ధర్మయుద్ధం జగనన్నది, అంటే పాండవులు. కౌరవులు పక్షాన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకా వారి తొత్తులు ఎవరైనా కానీ రాని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అర్జునుడిలాగా యుద్ధంలో నిలబడతాడు, మొత్తాన్ని చిత్తుగా ఓడిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. హలో, ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నాగమణి ఉన్నారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్. వారితో మాట్లాడదాం. మేడం, ఈ రోజుకి 5 ఏళ్ళు పూర్తయింది. ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని అధికారం చేపట్టారు కూడా. నేనున్నాను, నేను విన్నానంటూ కూడా. ఈరోజు పూర్తయిన సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా సంతోషదాయకమైన రోజు అండి. మాకు ప్రజాయాత్ర ఏ రోజైతే మొదలుపెట్టారో ఆ సంకల్పాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. పూర్వం రాజులు ఉండేవారు, రాజులు పరిపాలన చేసేటప్పుడు యువరాజులు పట్టాభిషేకానికి ముందు ప్రజల అభిప్రాయాలు కనుక్కోవడానికి ప్రజల్లోకి పంపించేవారు. యువరాజులంతా కూడా తిరిగి అసలు ఏంటన్నది ప్రజారంజకంగా పరిపాలించాలంటే ప్రజలకు ఏం లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చేవారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన సెక్రటేరియట్లో చేసిన అవమానాలని తెలుసుకుంటూ ఒక పక్క అది కాదు, ఇలాంటి అవమానాలు చేస్తూ ఇక్కడ కాదు ప్రజాక్షేత్రంలో ఏమి లోపాలు ఉన్నాయో తెలుసుకుందాం, ఎవరికి ఏమి కావాలో తెలుసుకుందాం. దాని నుంచి అక్కడి నుంచి నేను ప్రజల్లోకి వెళుతూ ప్రజలే నన్ను ఎన్నుకుంటారు, ప్రజల మనిషిగా వెళ్ళాలని వెళ్ళారండి. దానికి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయింది. ఆ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకోవడం, ప్రతి ఒక్కళ్ళ కష్టాలు తెలుసుకోవడం, ప్రతి ఒక్కరిని తెలుసుకుని ఎవరెవరికి ఏమేం కావాలి అన్నది ప్రతిదీ ఆయన గుర్తులో పెట్టుకుని నవరత్నాలని రూపకల్పన చేశారు. ప్రతి పేదవాళ్ళకి కూడా ఈ నవరత్నాలు అన్నది చాలా గొప్పగా ఉపయోగపడింది. ప్రతి పేదవాళ్ళకి తిండి లేక, గూడు లేక, ఇలాంటి రకరకాలు ఉన్న వాళ్ళకి అన్ని అవసరాలు తీస్తూ అక్క చెల్లెమ్మలందరికీ కూడా 30 లక్షల పైచిలకు గృహాలు ఇస్తూ, అంటే ఈ నవరత్నాల హారాన్ని పేదల మెడలో వేసి పేదలందరికీ కూడా ఏ లోటు లేకుండా చేసి ఈరోజు బ్రహ్మాండమైన పరిపాలన సాగిస్తూ 2024లో. కానీ ఇక్కడ ఈ సైకోపాలన దించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు కామెంట్ మీరు ఎలా చూస్తారు? సైకోపాలన మన 2019లో కదండి పోయింది. 2019లో సైకోపాలన పంపించేసి వాళ్ళు 23 స్థానాలకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ కోవిడ్ రావడం, ఈ కోవిడ్ వచ్చినా సరే కోవిడ్లో కూడా ఆయన ఎంత మానసికంగా ఆలోచించారంటే అమ్మఒడి లాంటి కార్యక్రమాలు, అమ్మఒడి లాంటి ఇలాంటి దాంట్లో తల్లులకి ఒడిలో డబ్బులు వేస్తూ, ఆ రోజు అమ్మఒడి అంటే ఆ రోజు స్కూల్ లేవు పిల్లలకి, కానీ ఆ డబ్బులతో ఆ పేదలు బతుకుతారని, ఆ కరోనా కష్టకాలంలో ఎక్కడా పని లేకపోవడంతో ఈ డబ్బులు వాళ్ళకి చేదోడుగా ఉంటూ పేదలకి బియ్యం ఇస్తూ అలా ప్రతి ఆ 2 ఏళ్ళు కూడా చాలా గొప్పగా తీసుకున్నారు. ఆ 2 ఏళ్ళను కూడా చాలా గొప్పగా చేసుకొచ్చారు. ఆ తర్వాత అభివృద్ధిలో కూడా ఎన్ని అభివృద్ధి పథకాలు చెప్పాలంటే మనం చాలా ఉన్నాయండి. నాడు నేడు పిల్లల ఇది కానీ, ఆరోగ్యశ్రీ. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మనం చూసినట్లయితే ఇన్ఛార్జీలు మార్పిడి జరుగుతుంది కదా. 67 మంది ఈ రోజుతో రానున్న లిస్టులో 67 మంది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మొత్తంగా ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళు గెలవనున్నారా ఈ అభ్యర్థులు? నియోజకవర్గాల మార్పు అంటే 6 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరికీ కూడా గడప గడప ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదో, ఎక్కడ బాగాలేదో ఆయన చెబుతూ ఆయన ఒక్కొక్కరికి కూడా వాళ్ళందరికీ చెప్పారండి. మీ అందరినీ హెచ్చరిస్తున్నాను, మీ అందరూ కూడా పద్ధతి మార్చుకోండి, లేకపోతే మీ అందరూ కూడా ప్రజల్లో మంచి పర్ఫార్మెన్స్ పెట్టుకోండి. సర్వేల ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళని తీసుకుంటాను, సర్వేల ద్వారా ఎవరు రాలేదనుకుంటే వాళ్ళు నేను తీసుకోను అని ఖచ్చితంగా చెప్పారండి. దానికి నన్ను బాధ్యత పెట్టద్దు అని కూడా ఆయన చెప్పారండి. అదే మాట మీద ఉన్నారు. అదే మాట మీద ఆయన ఇప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. ఇన్ఛార్జీలు ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా అక్కడ కనపడే గుర్తు, అక్కడ ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో ఆ వ్యక్తి మాకు ప్రతి నియోజకవర్గంలో అక్కడ పోటీ చేసే వ్యక్తే మాకు జగన్గా ఫీల్ అవుతూ ఆయనే జగన్ అనుకుంటూ ప్రతి మా ప్రజలందరం కూడా, లేకపోతే కార్యకర్తలందరం కూడా ఆయన్ని అక్కడ నెగ్గించుకుంటామండి. ఇన్ఛార్జీలు మార్పు అన్నది పెద్ద సమస్య కాకపోదు. ఓట్ల జాబితాపై అవకతవకలు జరిగినాయి అంటూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈసీ అయితే ఫిర్యాదు చేయనున్నారు. అది ఎట్లా చూస్తారు? ఈయనకి ఇంక ఏదీ లేదు. ఎందుకంటే ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అన్నదే ఒక్క లక్ష్యంగా పెట్టుకుని వీళ్ళందరూ ఏకమవుతున్నారు. ఈ ఎన్నికల కురుక్షేత్రానికి వాళ్ళందరూ ఒక కౌరవుల పక్షాన్ని ఎన్ని అక్షౌణులు పనిచేశాయో, ఎంత సతుష్టయం పనిచేసిందో మనకు తెలుసు. తర్వాత పాండవులు 5గురే అనుకున్నాం, వాళ్ళు అనుకున్న వెనకాలన్న ధర్మం దాన్ని నెగ్గించింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు ఎన్నికలు లేకపోతే ఓట్లు మారుస్తున్నారని, ఇది మారుస్తున్నారని ఎప్పుడు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా అప్పుడు ఫిర్యాదు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎంతమందిని ఓట్లను మార్చి కొత్త వాళ్ళు పెట్టారో అవన్నీ కూడా ఈసీ కూడా ఆ రోజు
చంద్రమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఫిర్యాదుకి చంద్రబాబు గారికి తెలియజెప్పారు. ఆయన చేసిన అన్యాయాలను కూడా చూపించారు. ఈ రోజు మళ్ళీ మారుస్తున్నారంటున్నారు, కొత్త వాళ్ళు మారుస్తున్నారు ఒకసారి అంటారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసేస్తున్నారంటున్నారు. దానికి కాదు, అసలు జరిగేది ఏంటంటే 2 స్టేట్లలో ఉన్న వాళ్ళని అక్కడ ఇక్కడ ఉన్న ఓట్లని అక్కడ ఉన్న వాటిని అక్కడ కట్ చేయండి, ఇక్కడ కొత్తగా వేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి 19 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ తీయమని వీళ్ళు కూడా దగ్గరిండి చెప్తున్నారు. వాళ్ళు కూడా పక్కన ఉంటున్నారు. ఏంటి ఇంకేది చెప్పుకోలేక ఏదో ఏ వంకాలేనమ్మా డొంక పట్టి గడిచిందని వాళ్ళకి ఏది కనబడట్లేదు. అందుకని ఏదో ఒక ఫిర్యాదు, అంతేగాని దానివల్ల చేసే నష్టం కానీ ఇప్పుడు వచ్చి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. చివరి చెప్పండి, వైఎస్ షర్మిలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఏంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా వైసీపీకి? ఎట్లా దానికి ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ తేలితే ఎఫెక్ట్ ఏమిటండి? ఆంధ్రాని విడగొట్టిందే కాంగ్రెస్ కదా. ఆంధ్రాని విడగొట్టిన కాంగ్రెస్తో షర్మిలమ్మ గారు వెళ్తే దానికి మైలేజ్ ఎలా ఉంటుంది? షర్మిలమ్మ గారు అంటే మా అందరికీ ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇద్దరిని మేము చాలా బాగా చూసుకుంటాం. షర్మిలమ్మ గారు మాకు పాదయాత్ర ద్వారా ఎంత మైలేజ్ తీసుకొచ్చారో మాకు తెలుసు. ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. కానీ కాంగ్రెస్తో వెళ్తున్నారంటున్నారు. అన్యాయంగా ఆంధ్రాను విడగొట్టిన కాంగ్రెస్తో వెళ్తుంటే ఆంధ్ర ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి?